హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ జీవన స్రవంతి. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇవాళ ఈ చిట్టి తల్లి అన్నప్రాసన. మా ఇంటి దగ్గరే ఉంటారండి వీళ్ళు. ఒకసారి వీడియోలో పెట్టాను వేద అని ఓ చిన్న పాపని. వాళ్ళ చెల్లెలనమాట తిను. అదే బుడ్డిదంటే దానికి ఇంకో చెల్లెలు మళ్ళీ. ఇద్దరు పిల్లలు ఎంత క్యూట్, ఎంత ముద్దుగుంటారో అసల. కనిపిస్తుంది గదా! ధనలక్ష్మి. ఆ పాప వాళ్ళ అమ్మ, నాన్న ఇక్కడ. ఇదిగో వీళ్ళ ఫుల్ ఫ్యామిలీ అండి ఇది. వీళ్ళ నలుగురు ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయిపోయింది కదా. ఇక్కడ కనపడుతుంది పాప వాళ్ళ నాయనమ్మ, తాతయ్య. ఫస్ట్ అన్నం పెట్టింది తాతగారండి, అంటే ధనలక్ష్మి వాళ్ళ నాన్న. తర్వాత వీళ్ళు పెడుతున్నారు, నాయనమ్మ, తాతయ్య. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పెట్టడానికి వచ్చి కూర్చుంటుంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా. ఆ గ్యాప్లో ఏడుస్తుందని, గ్యాప్ వచ్చిందా, గ్యాప్ తీసుకున్నారా, పెట్టడం ఆపేశారేంటి అని ఏడుస్తుందంట పాప. పక్క నుంచి కామెంట్లో పాప ఏడ్చినప్పుడల్లా. అన్నప్రాసన ఫంక్షన్ చాలా బాగా జరిగింది, చాలా ముద్దుగా, అస్సలు విసిగించలేదండి చాలా వరకు. పాపం తను మంచి కోఆపరేట్ చేసింది, చాలాసేపు ఆడుకుంది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా గౌతమి, పాప వాళ్ళ మేనత్త, మామయ్య వాళ్ళ పాప అనమాట. ఈ పాప జగది. వాళ్ళ అమ్మ నాన్న పెట్టడానికి రాగానే ఫస్ట్ తనే వచ్చి పెట్టేస్తుంది, తీసుకుని నేను పెడతా అని. చిన్నపిల్లలు కూడా ఎంత అర్థం చేసుకుంటారు కదా, పెద్దవాళ్ళని చూసి నేర్చుకోవటం అంటే ఇదే కదా. చాలా ముద్దుగా అనిపించింది, అందుకని నేను ఇదంతా రికార్డ్ చేసుకున్నాను. ఆ పిల్లలకు కూడా ఒక మెమరీ లాగా ఉంటుంది కదా. ఫస్ట్ పాప అన్నప్రాసనప్పుడు ఆ రోజు నాకు కొంచెం వీలు కాలేదు, నేనే వెళ్ళలేదు. ఇవాళ మాత్రం చాలా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి ఫంక్షన్ని. అది చూడండి ఎక్స్ప్రెషన్లు. పెడుతున్నారా లేదా. చిట్టి తల్లి, చిట్టి తల్లి. మంచినీళ్ళు మాత్రం చక్కగా తాగుతుందండి, ఫస్ట్ టైం పట్టించినా కూడా. ఇక్కడ చూడండి, వేద నీకు పెడతారా అంటే లేసి వెళ్ళి నుంచొని నవ్వుకుంటుంది, ఎగతాలే జోక్ అని తనకు కూడా అర్థమైంది. ఎంత చక్కగా నవ్వుతుంది చూడండి వేద. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఈ పిల్లల్ని బ్లెస్ చేయండి తప్పకుండా. అందరి బ్లెస్సింగ్స్ పిల్లలకు ఉండాలి. వీళ్ళు చాలా బాగుండాలి. వాళ్ళమ్మ డైలీ గుడికి తీసుకెళ్ళమని గోల వేదానే. అక్కడ గుళ్ళో భజన స్టార్ట్ అయిందనగానే ఇంక వెళ్ళాలని గోల్ చేస్తూ ఉంటుంది. తన భాషలో తను చెప్పేసిద్ది వెళ్ళాలని. తీసుకెళ్ళకపోతే ఊరుకోదు. మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ గంట కొట్టించాలి. చక్కగా కూర్చొని ఇదిగో ఇట్లా తాళాలు వేస్తూ భజన చేస్తుంది. ఇక్కడ నేనేనండి, ఎవరో అనుకున్నారు. పాప పూజ చేసినంతసేపు నిద్రపోయింది వేద. నిద్ర లేచాక ఇట్లా చూస్తుంది, ఊరినే ముద్దుగా అనిపించి వీడియో తీసుకున్నాను అంతే. ఇంకొక నాయనమ్మ, తాతయ్య, వీళ్ళు కూడా భోజనం అదే అన్నప్రాసన అన్నం ముట్టించడం చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ అసలు కట్టడానికి వచ్చేసింది, గేమ్ స్టార్ట్. ఇది పట్టుకోమ్మా, అది పట్టుకోమ్మా అందరూ చెప్తున్నారు. పాపం తనే ముందుకు వద్దామని ట్రై చేస్తుంటే వెనక్కి వెళ్ళిపోతుంది జారి. అన్నప్రాసనకి ముందే ప్రాక్టీస్ చేయించాలంట పిల్లల చేత. వెనక నుంచి కామెంట్లు ఇక్కడ. ముందు రోజు అన్నీ పెట్టి ప్రాక్టీస్ చేయించాలి పిల్లలకి, అప్పుడైతే నా తొందరగా వస్తారంటున్నారు. అప్పటికి 12:30 అయింది. వాళ్ళ నానేమో తొందరగా కానీ అమ్మా ఏదోటి పట్టుకో, మనం వెళ్ళిపోదాం, వెళ్ళి అన్నం తిందాం రా అంటున్నారు తన్ని. ఎంతైనా కూతురు కష్టపడుతుంటే చూడలేడు కదా నాన్న. అన్నీ దగ్గరికి జరిపి ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఇది పట్టుకోమ్మా, అది పట్టుకోమ్మా అంటూ. ఎంతైనా తండ్రి కూతుర్ల బాండింగ్ వేరే ఉంటుంది కదండి. తల్లి కొడుకుతో ఎక్కువ బాండింగ్గా ఉంటారు. అంటే మగపిల్లలు ఎక్కువ అమ్మతో ఉంటారు, ఆడపిల్లలు ఎక్కువ నాన్నతో ఉంటారంటారు కదా. అట్లా నేను ఊరికే అక్కడక్కడ వీడియో తీసుకుంటున్నాను, నేనేమి పూర్తిగా తీయలేదు. ఎక్కడ కుదిరితే అక్కడ కొంచెం వీడియోలు తీసా. ఈ చిన్ని తల్లిని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. అంత ముద్దుగా ఎక్స్ప్రెషన్లు పెట్టిద్దో అసలు. ఇంత మాయకంగా ఉంటారు పసిపిల్లలు. మొత్తానికి మా చిట్టి తల్లి ఫస్ట్ గోల్డ్ పట్టుకుందండోయ్. తర్వాత పెన్ పట్టుకోమ్మా, బుక్ పట్టుకోమ్మా అని చూపిస్తున్నారు అందరూ. ఎవరు చూపిస్తుంటే వాళ్ళ మొహాలు ఇంకా పైకెత్తి తలెత్తి చూస్తుంది. కింద మాత్రం చూడట్లే, పట్టించుకోవట్లా.
ఇక్కడ లాస్ట్‌లో చూడండి చక్కగా అయి తీసి ఆడుకుంటా ఉంటుంది. అదిగో వాళ్ళ నాన్న పెట్టిచ్చేసాడు. ఇంకెక్కువ కష్టపడొద్దంట కూతురు. ఇంతేనండి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. చూసిన ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు.